బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. హల్లెలూయా 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 హల్లెలూయా. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. గ్రంథాలలో అది రాజ గ్రంథము, వేదాలలో అది సత్యవేదము. గ్రంథాలలో అది రాజ గ్రంథము, వేదాలలో అది సత్యవేదము. నిజమైన మార్గము చూపు దీపము, నిజమైన మార్గము చూపు దీపము. హల్లెలూయా 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 హల్లెలూయా. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. ఇరవై 27వ కీర్తనలో నుండి మొదటి 3 వచనాలు మనము చదివి ప్రభువుని ఆరాధన చేయడానికి కొరకు కొన్ని తలంపులు కలిగి ఉంటాం. 27 మొదటి 3 వచనాలు. యెహోవా నాకు వెలుగును రక్షణయు నయ్యున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి బెరతును? నా శరీర మాంసములు తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వారమంతా ప్రభు మనల్ని కాపాడి తన పాద సన్నిధిలో మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభుని సేవించుకోవడానికి మరొక ప్రభుదినాన్ని మనకి అనుగ్రహించాడు. ఈ ఆరాధన దినమందు ఆటల్లో ప్రభువుని మహిమపరుచుకొని మరి దేవుని సేవించడానికి మనము మన హృదయాలు దైవవాక్యం కొరకు సిద్ధపరచుకొని ఈ మాటల ద్వారా మన హృదయాలు నింపుకొని ఈ తలంపులతో మనం ప్రభువుని సేవించడానికి ముందుకు వెళ్ళాలి. మన జీవిత భాగ్యము ఇలాగున వారం వెంబడి వారము పరమ తండ్రిని ఆరాధన చేసుకోవడానికి
ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనలను మరి సిద్ధపరిచి ఆయన యొక్క మంచితనం మన పట్ల చూపిస్తూ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దావీదు ఆయన జీవితము మనకెంతో మరి మాదిరిగా దేవుడు ఉంచాడు. దావీదు మనందరి ఆ జీవితాన్ని ప్రతిబింబించేటటువంటి ఒక మంచి చిత్రపటముగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి కనబడతా ఉంది. మానవ జీవితం అనగానే ఆ పాపములో పుట్టి పాపములో పెరిగి పాపమునందే కొనసాగుతూ వెళ్ళిపోయినటువంటి వారిలో దేవుడు కలుగు చేసేటటువంటి దేవుడిచ్చే వెలుగు, ఆయన ఇచ్చే రక్షణ, మరి దాన్ని పొందకుండా మన ఆ ప్రాచీన స్వభావంతోనే మనం వెళ్ళిపోయి అదే మార్గంలో అదే జాడలో మనం వెళ్ళిపోతే ప్రియమైన దేవుని పిల్లారా, మనకి వచ్చేటటువంటి ఆ యొక్క గమ్యం, మనం చేరే గమ్యం, మనకు వచ్చే ప్రతిఫలం ఏమిటి అని అంటే అది చింత, దుఃఖము, విచారణ, చివరికి మరి నిత్య నాశనము, నరకమే. అందుకే మనము దేవుడు మనల్ని తన సువార్త ద్వారా పిలిచి మనకి ఈ రక్షణ సువార్త వినిపించి చీకట్లో ఉన్నామని ఒక గ్రహింపు కలుగు చేసి మన ఆత్మరక్షణ మనకి ఎంతో అవసరమని దేవుని ఆత్మ ద్వారా మనకి తెలియచేసి ఒప్పింపబడి సువార్తను అంగీకరించి మనము ప్రభుని ఆశ్రయించినప్పుడు ప్రభు తన పరిశుద్ధ రక్తంలో కడిగి తన కృప చేత మనల్ని రక్షించి క్రీస్తు యేసులో మనల్ని ఉంచే ఈ జీవితాన్ని బట్టి నేడు మనం ఆనందించి ప్రభుని ఆరాధన చేస్తా ఉన్నాం. లేకపోతే మనము కూడా మన సొంత తలంపుల్లో మరి ముందుకు సాగిపోయేటటువంటి వారిని. సామెతల గ్రంథంలో ఒక మాట మనము చూస్తాము. చూడండి, 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం. అక్కడ దైవవాక్యంలో మనం చూసినప్పుడు 25వ వచనాన్ని మనం చదువుతాం. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడుతుంది. వారి మార్గం స్వతహాగా మానవులు ఏమనుకుంటారంటే ఈ ఆలోచన, తలంపు ఇది మన మూర్ఖ హృదయాన్ని బట్టి వెళ్ళిపోతుందని మనం ఆలోచించకుండా నాకు పుట్టిందేదో, నా ఉద్దేశం ఏదో నెరవేర్చుకొని సంతృప్తిగా జీవించడమే జీవితము అనుకుంటున్నారు. అయితే మన మార్గాలు మనకి ఎలా కనిపిస్తాయి అంటే యథార్థంగానే కనిపిస్తాయి. అయితే తుదకది మరణానికి తీసుకుని వెళ్తాది చెప్పాలి. దేవుడు నీకు త్రావు చూపించకపోతే నీ సొంత ఆలోచన చేత ఇది యథార్థమైందని నువ్వెలా చెప్పగలవు? యథార్థమైంది ఏదో దేవుడు చెబితేనే మానవుడికి తెలుస్తుంది. మానవుడు యథార్థంగా ఉందని నడిచే మార్గము మరణానికి నడిపిస్తుందని దేవుని వాక్యము తెలియజేస్తాడు. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే నేను ఎవరికి అన్యాయం చేయడం లేదు, ఏం చేయడం లేదు, ఏదో నా ఆశలు నెరవేర్చుకుంటున్నాను, నాకు నచ్చినట్లుగా బ్రతుకుతున్నాను, నా మార్గం నాకు యథార్థంగా కనబడుతుందని అనుకుంటూ ఉంటాను. ఆ యథార్థ మార్గము, మనుషులు అనుకున్న యథార్థ మార్గము, వారి మనసుకు పుట్టే యథార్థ మార్గము అది మరణానికి నడిపిస్తుంది. 14వ సామెతల గ్రంథంలో కూడా 14వ అధ్యాయంలో కూడా 12వ వచనంలో వ్రాయబడి ఉన్నది, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తొదకు అది మరణమునకు త్రోవ తీయును. సరి అయినది, యథార్థమైనది, మనం యథార్థం అనుకున్న మార్గము
మనం సరి అయినది అనుకున్న మార్గము. కాబట్టి ఎక్కడికి తీసుకెళ్తాయి అంటే మరణానికే తీసుకుని వెళ్తాయి అని దైవవాక్యం ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాము. ఈయన ఈ పుస్తకం రాసిన ఆయన ఆ భూమి మీద గొప్ప జ్ఞాని. దేవుడు ఈ జ్ఞానం ఆయనకి ఇచ్చాడు. ఆయన తెలియచేస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా. భూమి మీద అన్ని పరిశోధించి ఆయన తెలుసుకొని అన్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము కూడా వ్యర్థమే అని చెప్పాడు. దేవుని వాక్యం చెప్తుంది, క్రీస్తు యేసునందు ప్రయాస ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. ఎందుకు దేవుని మధ్యాహ్నానికి రావాలా అని అంటే, విమోచించిన మన దేవుణ్ణి మనం ఆరాధించి సేవించి ఆయన మార్గంలో నడిచి జీవాన్ని చేరడానికే, మన సొంత మార్గంలో వెళ్ళి మరణానికి కొనుక్కోవడానికి కాదు. 21 సామెతల గ్రంథం అక్కడ 2వ వచనంలో కూడా మనము చూస్తాము. 21 ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము, ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగుపడును. చూడండి, మనం ఏర్పరచుకున్న మార్గం, నేను ఎలా ఉండాలి, నేను ఎలా కొనసాగాలి, ఇక నుండి మరి ఈ నిష్టలన్నీ ఎలా చేయాలి, ఏదైనా ఒకటి మనకి ఇష్టపడి మనం ఏర్పాటు చేసుకున్న మార్గం ఎలా ఉంటుందట? న్యాయంగానే కనిపిస్తుందట. అంటే ఇది నీ సొంత మార్గమే, ఇది నీ సొంత మార్గమే, నీ సొంత మార్గం నీకు న్యాయంగానే కనిపిస్తుంది. అయితే యెహోవా హృదయములను పరిశీలన చేసేటటువంటి వాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లల, హృదయం అనేది ఉంది. ఆ హృదయము లోపల నీ స్వభావం ఏమిటో దేవుడు పరిశీలన చేస్తాడు. నీ హృదయము నిన్ను మోసం చేస్తుంది. నీ హృదయము ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. దాన్ని నీవు గ్రహించలేవు. నీ హృదయ స్థితిని నిన్ను చేసిన దేవుడే ఎరుగుతాడు కనుక నీ హృదయం ఎంత చెడ్డదో చూపించినప్పుడు మనము ఆయన బయలుపరిస్తేనే తెలుసుకోవాలి. నా మూర్ఖత నాకు న్యాయంగా కనబడుతుంది, నాకు సరి అయినదిగా కనబడుతుంది, నాకు యథార్థంగా కనబడుతుంది, నేను వాదించుకుంటాను నా పక్షంగా. కానీ నా హృదయాన్ని ఎరిగినటువంటి దేవుని దగ్గర మరి న్యాయం కాదు. అయితే దావీదు కూడా తన ఉద్దేశాన్ని అనుసరించుకుంటూ ఆయన నడిచినటువంటి వాడే. అయితే ఆయన మరి దేవుని గురించి చెప్తున్న మాటలు 27వ కీర్తనలో ఏమంటున్నాడు అని అంటే, ప్రియమైన వారా, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు అని చెప్తున్నాడు. యెహోవా నాకు ప్రాణదుర్గము అంటున్నాడు. మరి శరీర మాంసాలు తినేయడానికి దుష్టులు ఆయన మీదకి వచ్చారు. అంటే శత్రువులు అంత ఎక్కువ మంది. ఎవరికి? దావీదుకి. అయితే ఆయనతో యుద్ధం చేయడానికి దండు దిగిందట. మరి ఆ యొక్క హృదయము అటువంటి పరిస్థితుల్లో కూడా భయపడలేదట. యుద్ధము రేగిన ధైర్యాన్ని విడువలేదట. ఎందుకంటే తాను దేవుని మీద ఆధారపడినట్లుగా ఈ దైవవాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. మన త్రోవల్లో మనము వెళ్ళిపోతే దేవుడు మనకు సహాయకుడు అవుతాడా? ఆయన మీద మనం ఆధారపడాలి, దేవుని మీద మనము ఆధారపడాలి, ఆయన మార్గాల్ని మనము అనుసరించాలి. ప్రియమైనటువంటి దేవుని పిల్లల, కాబట్టి దావీదు తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని చెడిపోయినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. దేవునిలో ఆనందించి దేవుని కీర్తించి మరి దేవునికి ఎంతో ప్రియమైన వాడిగా మరి తాను ఎప్పుడు చేయబడ్డాడు. దేవునిలో ఆనందించి అనేక గీతాలు పాడినటువంటి మధుర గాయకుడు. తన మార్గంలో నడుస్తూ ఆయన దేవుని మార్గాన్ని విడిచినప్పుడు తాను ఎంతో నష్టపోయినాడు. అందుకే తన స్వీయ అనుభవము ఆయన మరి తెలియచేస్తాడు మనకి. ఆయన జీవితంలో చూసినప్పుడు నా జీవితంలో కూడా ఇది వాస్తవమే, నా బ్రతుకులో కూడా ఇది వాస్తవమే
అని మనం గుర్తెరిగి నిజంగా మన జీవితాన్ని మనము మరి కనుగొంటాం. మొదటి సమూయేలు గ్రంథంలో ఆయన మరి తన జీవితంలో చూసినప్పుడు మనం చదువుతాం. దయచేసి తీయండి. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం కీర్తన 40 చూడండి. కీర్తన 40 ముందు చూడండి. 40వ కీర్తన 2-3 వచనాలు చదవండి ముందు. నాశనకరమైన గుంపులో నుండి దావీదు తన పరిస్థితి, తన జీవితంలో మరి తన చీకటి పరిస్థితి, తన స్వబుద్ధిని అనుసరించి బుద్ధిహీనుడుగా నడిచిన దినాల్లో తాను చేసినటువంటి పరిస్థితి ఆయనకు తెలియజేస్తున్నాడు. నాశనకరమైన గుంటలో నుండి చీకటగల దొంగ ఊబులో నుండి ఆయన నన్ను పైకెత్తెను అని చెప్తున్నాడు. 69వ కీర్తన 2వ వచనంలో కూడా నిలుకనీయని అగాధమైన అగాధం అంటే భూమిలో ఆపల భాగం ఉన్నటువంటిది అనమాట. అగాధం. నిలుకయ్యని అగాధపు దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను. అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, అంటే దొంగ ఊబి పైన ఎలా కనిపిస్తుంది అంటే ఆ బురదంతా ఇంకిపోయినట్లు కనిపించవచ్చు. ఇలా నడిస్తే వెళ్ళిపోవచ్చు అనుకోవచ్చు, కానీ అక్కడ అడుగు పెడితే అమాంతం లోపలికి లాక్కుంటుంది దొంగ ఊబి. నాశనకరమైన గుంట అన్నాడు, జిగట గల దొంగ ఊబి అని చెప్పాడు. వర్షాకాలంలో పెంటలన్నీ నీళ్ళతో నిండిపోయి ఆ పెంటలో వేసినటువంటి ఆ చెత్త అంతా కూడా కుళ్ళిపోయి దుర్వాసన వచ్చేటటువంటి పరిస్థితి చూస్తాం. దానినే నాశనకరమైన గుంట, జిగట గల దొంగ ఊబి. అంటే బంకగా అదంతా కూడా ఆ జిగటతో నిండిపోయి ఒకవేళ అందులో దిగిపోతే దాని స్మెల్ కానీ లేకపోతే దాని యొక్క మైలు కానీ ఆ బురద కానీ వదలడానికి ఇష్టపడదు. అది అంటుకొని ఆ బంకలాగా ఉంటుంది అనమాట. ఏమిటి ఈ జీవితము అని అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు తనలో ఉన్నటువంటి భ్రష్టత్వము, ఆ దుష్టత్వము, హృదయ అంధకారం చేత తనేం చేశాడంటే ఆ బావిలో ఒకసారి పడిపోయాడు. ఆయన అందులో మునిగిపోయాడు. ఒకసారి ఎంతగా మునిగిపోయాడు అని అంటే, బెత్షెబా విషయంలో తాను చేసినటువంటి ఆ పాపము. అంటే యోవాబు తన అనుచరుడు మరి యుద్ధానికి వెళ్ళారు. వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు యెరూషలేములోనే ఉండిపోయాడు. యెరూషలేములోనే ఉండిపోయినప్పుడు ఏమైందంటే, ఆ యొక్క ఒక స్త్రీ స్నానం చేస్తుండగా అక్కడ యోవాబు సైన్యము యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇక్కడ రాత్రి వరకు సాయంత్రం వరకు పడుకొని లేచినటువంటి దావీదు ఒక స్త్రీని చూచి ఆమె ఎవరో భటులు పంపించి తెలుసుకొని ఆమెను తన నగరికి తెప్పించి పాపము చేసి ఆమెను తన ఇంటికి పంపించి వేశాడు. అయితే ఎవరో కాదు, ఆ స్త్రీ తన సైన్యంలో ఉన్నటువంటి ఊరియా అనేటటువంటి ఆ యొక్క నమ్మకమైన సైనికుడు. ఆమె మరి నేను గర్భవతినే అని చెప్పి దావీదుకు వర్తమానం పంపినప్పుడు దావీదు ఏం చేశాడంటే
యుద్ధ రంగంలో ఉన్నటువంటి ఊరియాను పిలిపించి యుద్ధం బాగా జరుగుతుందా అని అడిగి, నీవు యుద్ధ భూమి నుండి వచ్చావు కాబట్టి ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో అని చెప్తాడు. ఆయన ఏం చేస్తాడు? ఇంట్లోనికి వెళ్ళడు. ఇంట్లోనికి వెళ్ళకుండా ఏం చేస్తాడంటే రాజనగర్లోనే పడుకుంటున్నాడు. రాజు కోపించి, ఎంత అలసిపోయి ఇచ్చావయ్యా, నువ్వు ఇంటికి వెళ్ళని మరుసటి రోజు పంపిస్తే ఆ రోజు కూడా వెళ్ళడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఒక ఉత్తరం రాస్తాడు. దావీదే తన చేతులతో ఉత్తరం రాస్తాడు యోవాబుకి, సైన్యాధిపతికి. ఈ యొక్క ఉత్తరము నువ్వు యోవాబుకి ఇవ్వని ఊరియా చేతిలోనే పెడతాడు. ఊరియా ఉత్తరం తీసుకొని యోవాబుకి ఇస్తే అది ఆ ఉత్తరాన్ని యోవాబు చదువుతాడు. ఎక్కడ బలంగా యుద్ధం జరుగుతుందో అక్కడ ఈ ఊరియాని ముందు పెట్టి ఇతను కొట్టబడి చంపబడినట్లుగా ఇతని దగ్గర నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. కాబట్టి ఈ ఊరియా తీసుకెళ్ళి ఉత్తరం ఇస్తాడు. ఊరియా, ఇంతకుముందు నువ్వు ఆ వెనుక ఉండి యుద్ధం చేసేవాడు, అలా కాదు, నువ్వే ముందుండి నడిపించు వీళ్ళని అని చెప్పి ముందుకు పంపించాడు. ముందుకు పంపించినప్పుడు ఆ యుద్ధంలో అనేక మంది కూలిపోతారు. అయితే ఈ ఊరియా కూడా చచ్చిపోతారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇదంతా దావీదు నడిపిస్తూ ఉంటాడు. తన మరి చెడుతనాన్ని ప్రశ్నిస్తాడేమో, అది తెలిస్తే అవమానమేమో అని చెప్పి దావీదు ఆ యొక్క మరి బెత్షెబా యొక్క భర్తను చంపించేస్తాడు. చంపించేసి ఆమెను పూర్తిగా రాజు తన నగరికి తీసుకొని వచ్చి ఉంచుకుంటాడు. ఇది ఎవరు గమనించరు అనుకుంటాడు, కానీ దేవుడు ఇదంతా చూస్తాడు. దేవుడు హృదయ పరిశోధకుడు, దేవుడు హృదయాన్ని చూచేవాడు. కాబట్టి నాతాను అనే ప్రవక్తను దేవుడు ఏం చేస్తాడంటే దావీదు దగ్గరికి పంపిస్తాడు. పంపించినప్పుడు ప్రియమైనటువంటి దేవుడి పిల్లరా, నాతాను ఏం చేస్తాడు? ఈ యొక్క మరి విషయాన్ని దావీదు దగ్గరికి తీసుకొని వస్తాడు. దావీదు దగ్గరికి తీసుకొచ్చి దావీదు నాతాను చూచి నాతాను లోపలికి పిలిచి చెప్పినప్పుడు అప్పుడు ఒక సంగతి ఆయనకు బోధిస్తాడు. ఈ సంగతులు 2వ సమూయేలు గ్రంథము 11, 12 అధ్యాయాల్లో వ్రాయబడి ఉన్నాయి. అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, 12వ అధ్యాయంలో నాతాను చెబుతాడనమాట. ఒకనొక పట్టణమందు 2 మనుషులు ఉన్నారు. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతుడికి విస్తారమైన గొర్రెలు గొడ్లు కలిగి ఉన్నాయి. ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడ గొర్రె పిల్ల తప్ప ఇంకేమీ లేదు. వాడు దాన్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. కాబట్టి ఆ ఐశ్వర్యవంతుని ఇంటికి ఒక అతిథి వస్తే ఆ అతిథికి మర్యాద చేయడానికి, విందు చేయడానికి తన మంద నిండా గొర్రెలు ఉంటే వాటిలో ఒక్కటైనా తీసుకొని రాలేదు. కానీ ఆ పేదవాడు పెంచుకున్న ఒక్క గొర్రె పిల్లని ఏం చేశాడంటే తెచ్చి ఆ అతిథికి మరి విందు చేశాడు. అని అనగానే దావీదు అన్నాడు, ఎవడా దుర్మార్గుడు? ఆ దుర్మార్గుడు ఒక గొర్రె పిల్లకి 4 గొర్రె పిల్లలు అచ్చుకోవాలి అని చెప్పాడు. అప్పుడు ప్రవక్త అన్నాడు, అది నీవే అని చెప్పి చూపించాడు. నీవు నీ సైన్యంలో ఉన్నటువంటి ఊరియాను చంపించి అతని భార్యను నీ భార్యగా ఉన్నట్లుగా నీ నగరికి తీసుకొచ్చావు. ఎంత దుర్మార్గమైనటువంటి పని నీవు చేశావు. ఈ కార్యము చేయటం వల్ల మరి దేవుని యొక్క నామము
మరి ఆయన శత్రువుల మధ్య దోషణ పాలవడానికి నీవు కారణమయ్యావు. దేవుడు వారవలేకపోయాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అప్పుడు దావీదు అంటున్నాడు, నేను పాపం చేశాను అని చెప్పి ఒప్పుకుంటున్నాడు. నేను పాపం చేశాను అని ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వాడు మరణానికి పాత్రుడు అని దావీదు చెప్పాడు. అయితే మరి 4 గొర్రె పిల్లలు ఇవ్వాలి అని చెప్పాడు. అయితే 7వ వచనంలో నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతుల నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరుని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించింది. ఇది చాలదని నీవు అనుకునే ఎట్లా నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసివేమి, హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీ భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రీతిగా దావీదు దోషము బయలుపడినప్పుడు దావీదు ఎంతో వేదన పడ్డాడు. తన పాపము మరి ఎటువంటి పరిణామాలు చేసింది, ఎటువంటి దుస్థితికి కారణమైంది, ఎలాగ ఒకరి మరణానికి కూడా కారణమైందో దావీదు తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు. ఆ సందర్భంలో రాసిన గీతమే 51వ కీర్తన. చదవండి 51వ కీర్తన. అక్కడ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమము తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. 5వ వచనం, నేను పాపములో పుట్టినవాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాను. 7వ వచనం, నేను పవిత్రుడన్నట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపు, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నన్ను కడుగు. 9వ వచనం, నా పాపమునకు విముఖుడు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. మరి 11, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు. సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచు. అప్పుడు అతిక్రమం చేయని వారికి నీ త్రోవలను బోధించదను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కాబట్టి రక్షణ దానిలో ఉన్న ఆనందము కోల్పోయిన దావీదు, నీ యొద్ద నుండి నన్ను త్రోసేకు, నీ ఆత్మను తీసివేయకు నా యొద్ద నుండి, మరి నాకు రక్షణ ఆనందం మరలా పుట్టించు అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రాధాన్యపడతాను. నేను పాపంలోనే పుట్టాను, పాపం నా ఎదుటే ఎల్లప్పుడూ ఉంటుంది, నీకు విరోధంగానే నేను పాపం చేశాను, పశ్చాత్తాపడ్డాను. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు చేసిన ఆ పని, ఆ దోషము, దావీదు తన పాపం దేవుని దగ్గర ఒప్పుకోవడం ద్వారా ఆయన నోటంలో పలికినటువంటి మాట, ఒక గొర్రె పిల్లకు 4 గొర్రె పిల్లలు వచ్చుకోవాలి, దావీదు మూల్యం చెల్లించాడు. దావీదు 4 పిల్లలు చనిపోవడానికి కారణమైంది. కాబట్టి పాపము ఎంత మరి శిక్షణ తీసుకొస్తుందో ప్రియమైన వాళ్ళ, అదే కొలత నా జీవితం మీద, మన జీవితాల మీద దేవుడు కొలిచినట్లయితే మన అతిక్రమాలకి మనం ఏమయ్యిందో, కానీ మన అతిక్రమాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన మీద వేసుకొని మనం ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు ఆయన ప్రాణం పెట్టి రక్తము చిందించి ఆయన వేడుకుని మనకి పరిహారం దయచేశారు.
కాబట్టి ఇంకా పాపంలో ఆనందించకుండా దేవునిలో ఆనందించినట్లుగా చేశాడు. ఒకవేళ మన మూర్ఖ హృదయం చొప్పున అదే మార్గంలో మనం వెళ్ళినట్లయితే మన మార్గం ఎక్కడికి తీసుకెళ్ళను? మరణానికి తీసుకెళ్ళను. నేను చేసింది నాకు రైటే, అది నాకు యథార్థంగానే ఉంది అని నేను అనుకొని ఎవరు చేయడం లేదు లోకంలో, నేను చేస్తే తప్పు ఏమిటి, ఇలా మరి మనము మన జీవితాన్ని ఒకవేళ సమర్థించుకోవచ్చు. కానీ దావీదు దేవుని వైపు తిరిగాడు, దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, క్షమాపణ పొందాడు. దావీదు మరి తన సమస్త దోషానికి దేవుని చేత పరిహారం నుండి ఆయన రక్షణ. అందుకే 2వ వచనంలో 40లో ఆయన చెప్తున్నాడు స్వీయ అనుభవం. ఏమంటున్నాడు ఆయన? నాశనకరమైన గుంటలో నుండి, చీకటిగల దొంగ ఊబులో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాడు. కాబట్టి పాపము లేనివాడు లోకంలో ఒక్కడు లేడని దేవుడు చెప్పాడు. పాపము చెయ్యని వాడు ఎవ్వడూ లేడు. కాబట్టి తన పాపము ఒప్పుకొని దేవుడితో తిరిగితే దేవుడు క్షమిస్తాడు. అప్పటి నుండి ఆ నాశనకరమైన గుంట జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన లేపి ఎక్కడ పెట్టాడు? బండ మీద నిలబెట్టాడు. బండ మీద నిలబెట్టాడు. ఆ గంటలో ఉన్నటువంటి ఆ జిగట ఊబి అదంతా కడిగాడు, పవిత్రపరిచాడు. తన ఆత్మ ద్వారా, తన వాక్యం ద్వారా, తన రక్తం ద్వారా మనల్ని పవిత్రపరిచి దేవుడు నిర్మలమైనటువంటి మనస్సాక్షి మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ రక్షణ ఆనందములో ఇంకెప్పుడు కూడా మనం వెనక్కి వెళ్ళక, ఆయన ఆత్మను మనం కోరుకోక మరి ఈ రక్షణ ఆనందాన్ని కాపాడుకొని ముందుకు మనము వెళ్ళాలి. అందుకే దావీదు అంటున్నాడు 27 మొదటి వచనంలో, యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. కాబట్టి ఒకప్పుడు పాపం చేసినప్పుడు తల దించుకున్నాము. నీ పాపము నా పాపము యేసుప్రభువు తన మీద వేసుకొని ఆయన ఏం చేశాడంటే, ఆయన మనుషులు చూడనోలని వారిగా, అవమానాలు నిందలు పొందిన వారిగా చేయబడి మన దోషం ఆయన మీద వేయబడితే, ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, నీతిమంతుడైనటువంటి క్రీస్తు మన కొరకు వాటన్నిటినీ భరించాడు, సహించాడు, మనల్ని క్షమించాడు. మన తల ఎత్తుకున్నట్లుగా దేవుడు చేశాడు, మనల్ని క్షమించాడు. ఇట్టి క్షమాపణ ఇచ్చేటటువంటి రక్షకుని, ఆ గొప్ప దేవుని ఎలా మనం సేవించుకుంటా ఉంటాం? ఆ దేవుని గురించే సాక్ష్యం ఇస్తున్నాడు. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేనెవరికి. కాబట్టి నీవు క్షమించబడిన తర్వాత నువ్వు దేనికి భయం? ఈ చిన్నపాటి పుస్తకాలు మనకి ఆకాశమందు నీవుండగా పాట ఎన్నో సంఖ్య చూడండి. ఆకాశమందు నీవుండగా 35. అందులో ఒక చరణం ఉంటాయి, పడిపోయినా వెనుకంజ వేయొద్దు, పశ్చాత్తాపంతో దేవుని దగ్గర వేడుకో, దేవుడు నిన్ను క్షమిస్తాడు, అప్పుడు నువ్వు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నీ పాపం క్షమించినప్పుడు ఇక నీకు భయపడవలసిన అవసరం లేదు. దేవుడు తానే తన చిత్తానుసారంగా మన అతిక్రమాలు తుడిచివేసినప్పుడు, మన పాపములు ఆయన తొలగించినప్పుడు, మబ్బు విడిపోయినట్లుగా, మంచు తొలగిపోయినట్లుగా మన యొక్క పాపాల్ని ఆయన తొలగించినప్పుడు నిజంగా మనం ఆనందిస్తాం. 35లో 5వ చరణం, పడిపోయిన వెనుకంజ వేయక, పాపము పడి అడుగు, పడిపోయిన వెనుకంజ వేయక, పాపము పడి అడుగు, నిన్ను క్షమించును నీ ప్రభువే, నీవు ఎవరికి భయపడవు, నిన్ను క్షమించును నీ ప్రభువే, నీవు ఎవరికి భయపడవు.
అందరూ ధైర్యంగా చెప్పగలుగుతాం ఏమిటంటే యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, యెహోవా నాకు రక్షణ అయి ఉన్నాడు. నా చెడు మార్గంలో నేను పోతున్నప్పుడు ప్రభు ఆయన మార్గంలో నన్ను తీసుకొచ్చాడు. కీర్తన 25:4 కీర్తన 25:4 చదవండి. యెహోవా నీ మార్గములను తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నీ మార్గములను నాకు తెలియచేయు, నీ త్రోవలు నాకు తేటపరచు. అంటే నా మార్గంలో నా స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఇక నా జీవితాన్ని మరి ఇక నా ఆలోచన అనుసరించి నేను వెళ్ళను. ప్రభు మార్గంలో నేను నడుస్తాను, నాకు అది బయలుపరచు. కాబట్టి నాకు తేటపరచు, నన్ను నీ సత్యమును అనుసరింప చేసి నాకు ఉపదేశము చేయు అంటున్నాడు. ప్రియమైనటువంటి వాడు, నీ మార్గాలు నాకు తెలియచేయు. యెషయా గ్రంథం 30:21 అక్కడ వ్రాయబడే మాట ఏమిటంటే నీవు కుడితట్టుకు కుడితట్టైనను ఎడమ తట్టైనను తిరిగినప్పుడు ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. దేవుడు మనల్ని నడిపిస్తాడు, అందుకే నీ మీద దృష్టి ఉంచుతాడు, నీకు ఆలోచన చెప్తాను, నీవు నడవలసిన త్రోవలో నేను నిన్ను నడిపిస్తాను. బుద్ధి జ్ఞానం లేని మరి గాడిద వల్ల కంచర గాడిద వల్లైనా ఉండొద్దు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా చదవండి. 32:8 ఆ మాట. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించెను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి బుద్ధి జ్ఞానం లేని గుర్రం వల్లైను కంచర గాడిద వల్లైను ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోను కళ్ళెంతోనూ బిగింపవలను. బుద్ధి జ్ఞానం లేని గుర్రాలు కంచర గాడిద మరి అవి తోడుకొని రాబడాలంటే నోటిని వారుతో గట్టిగా బిగించి కళ్ళెము బిగించి వాటిని తోడుకొని రావాలి. అవి లోపడం మన మార్గాల్లో మనం వెళ్తున్నప్పుడు అలాగే ఉండేవాళ్ళు. కానీ దేవుని ఆలోచన మనం అడగాలి. దావీదు అని, ప్రభువా మరి నీ మార్గం నాకు తెలియచేయి, నీ త్రోవలు నాకు తేటపరచు, నీ ఉపదేశం నాకు ఇవ్వు, నీ సత్యంలో నన్ను నడిపించు. ప్రియమైన దేవుడు ఆ రీతిగా అక్కడ 30వ అధ్యాయంలో మనం చదివిన 21 దేవుడు నీ వెనుక నుండి కుడికి వెళ్ళాలో కొన్నిసార్లు తెలియదు, ఎడమకు వెళ్ళాలో కొన్నిసార్లు తెలియదు. దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన మార్గంలోనికి మనం రాకుండా మనం ఏం చేస్తామంటే మన సొంత మార్గాలు నిర్ణయాలు. మీనాక్షమ్మ గారు ఇప్పుడు రాలేదు మందిరానికి. ఆ దినాల్లో సువార్త చెప్పినప్పుడు ఆయన అంతకుముందు ఆమెకి ఆ దర్శనం కలిగింది, మునుపటి దర్శనం. ఆ దర్శనంలో ఆమె ఏంటంటే సర్పం కనబడి తులసి పూజ చేసుకోమన్నదట. అర్థమైందా? సర్పం కనబడి ఇక్కడ నుండి చక్కగా తులసి పూజ చేసుకో అన్నదట. అప్పుడు వెళ్ళాను, సువార్త చెప్పాను. సువార్త చెప్పి ప్రభుని విశ్వసించమ్మా అని చెప్పారు. చెప్పినప్పుడు దేవుడు ఆమె జీవితంలో సువార్తను ఫలింప చేశారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల ఆమె మరి తన జీవితాన్ని దేవుడికి అప్పగించుకుంది. మన తీర్మానము మన స్వబుద్ధిన ఆలోచించి చేసినట్లయితే దేవుని వాక్యం ఆయన ప్రకటించబడి దేవుడు ఒప్పించాడు కాబట్టి ఆమె ప్రభువులోకి వచ్చింది. లేకపోతే ఆమెకి మునుపటి దర్శనం ప్రకారం ఆమె ఎక్కడికి వెళ్ళాలి? ప్రియమైనటువంటి దేవుడు. అయితే దేవుడు ఆమెను గెలిచాడు. సువార్త ఆమెను ఒప్పింప చేసింది. ఆ పూజ చేసుకుంటే ఆమెకి ఏ ప్రతిఫలమో తన మార్గం ఎక్కడికి తీసుకెళ్తుందో అర్థమైంది. క్రీస్తులోకి వస్తే
పాప భారాన్ని భరించి పవిత్రులుగా చేసి ఆయన ఎక్కడికి తీసుకెళ్తాడో నిత్య జీవానికి అది అర్థమైనప్పుడు ఈ రెండింటి మధ్య తడబడి ఆమె దేవుని చేత ఒప్పింపబడి దేవుని మార్గంలోకి రాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మన జీవితంలో మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని వెళ్తే దేవుడు నిన్ను నడిపించడు. ఆయన సత్యాన్ని నీవు అడిగితే, ఆయన మార్గాన్ని నీవు కోరుకుంటే ఆయన కుడికి తిరగాలనే ఎడమ తిరగాలనే నీ వెనుక నుండి ఒక శబ్దము వినపడుతుంది, నిన్ను నడిపిస్తాడు. కాబట్టి మన జీవితాల్లో ఆయన మార్గాన్ని అవలంబించి ధన్యులు అవ్వాలి. గత కాలంలో మరి చిన్నప్పటి నుండి బాల్యం నుండి దేవుని ఎరిగిన వాడైనా సరే తన స్వబుద్ధిని ఆ పాపపు నైజాన్ని అనుసరించి వెళ్ళిపోయి దావీదు ఆ గోతులో పడిపోయాడు. దేవుడు కరుణించి ఆ గోతులో నుండి బయటికి తీసుకొచ్చాడు. 3వ చరణంలో ఆ 40వ కీర్తనలో 3వ చరణంలో ఏం చెప్తాడు చదవండి. నా అడుగులు బండ మీద నిలిపి మరి నా అడుగులు స్థిరపరిచెను, తనకు స్తోత్ర రూపము క్రొత్త గీతమును మన దేవుడు అనుభవించాడు. ఇప్పుడు మనం పాట పాడతాం, అపవిత్రమగు పెదవులతో కపటముగా జీవించి అపరాధి పెదవులను తెరచి స్తుతి గీతమునిచ్చినట్టు. నా బ్రతుకు సమాజంలో తెలిసినప్పుడు, ఒకవేళ ఎవరికి తెలియకపోయినా నా జీవితం నాకే తెలుసు కాబట్టి నా జీవితాన్ని మార్చినప్పుడు నాకు ఎంత ఆనందం. నా నోట ఒక స్తుతి గీతం దేవుడు ఇచ్చినప్పుడు అనేకులు దానిని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచారు. నీ జీవితము ఒక మాదిరిగా ఉంటుంది అప్పుడు సమాజంలో. అప్పుడు దేవుని బట్టి నీకు ఆనందము, నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఆ అనుభవాన్ని ఈ 27వ కీర్తనలో ఆ మొదటి వచనంలో చెప్పినట్లుగా యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు. నాకు వెలుగు రక్షణ. 18వ కీర్తనలో మనం చదువుతాం, నా దీపమును వెలిగించువాడవు నీవే అంటాడు దావీదు. చూడండమ్మా 28వ వచనం. నా దీపము వెలిగించువాడు నీవే, నా దీపము వెలిగించువాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నా దీపము వెలిగించువాడు నీవే అని చెప్పాడు. చీకట్లో నడిచేవాడు తాను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియనే. హృదయం అంధకారంతో నిండినప్పుడు మన భ్రష్టత్వంతో, దుర్మార్గంతో, దుష్టత్వంతో నింపబడిన ఆ హృదయం మూర్ఖత చొప్పున మనం ఏం చేసామంటే నీతి మార్గాన్ని, దేవుని సత్యాన్ని వెంబడించకుండా త్రోసివేసి మన ఇష్టానుసారంగా నడిచి వెళ్ళి చివరికి దాని వచ్చేటటువంటి ఫలితము నరకంలో పడవలసింది, మరణానికి తీసుకెళ్తుంది ఆ త్రోవ. కానీ దేవుడు కరుణించి ఆ దంతున్నటువంటి మన జీవితాలు ఆయన సత్యం వైపు తిప్పాడు. నీ సొంత ఆలోచన కాదు, దేవుడి ఏర్పాటులో నీవు ఉన్నావు. దేవుడు నిన్ను చూశాడు. నీవు నరకానికి పోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన తన ప్రేమను నీకు కనపరిచి ఆయన విశ్వసించిన నీకు గొప్ప రక్షణ దేవుడు దయచేశాడు. మనం రాసిన పాటల్లో ఒక చరణం, చీకటి బ్రతుకును తొలగించినావు, దుఃఖ బాధలలో తోడుండినావు, చీకటి బ్రతుకును తొలగించినావు, దుఃఖ బాధలలో సహవాసములో నన్ను సరిచేసినావు, సహవాసములో నన్ను సరిచేసినావు, సత్యమునందు నన్ను కట్టినావు.
దేవుడు తన సంఘంలో మనల్ని చేర్చుకొని చీకట్లో మనకి మన హృదయాలు వెలిగించి ఆ వెలిగేటటువంటి అనేక దీపాలను ఒకచేట చేర్చి సంఘంలో సహవాసంలో మనల్ని బలపరిచి స్థిరపరిచి మన చీకటి జీవితాన్ని తొలగించి మరి దేవుని వెలుగులో నడుచుకున్నాడు. యెహోవా నాకు వెలుగును రక్షణీయుడై ఉన్నాడు. యెహోవా నాకు వెలుగు అని చెప్తా ఉన్నాడు. ఈ లోకానికి వెలుగు సూర్యుడు కదా. 84వ కీర్తనలో 11వ వచనంలో దేవుడిని యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. చదవమ్మా. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు, దేవుడు ఏమిస్తాడంటే కృపయు ఘనతయు ఇస్తాడు. ఘనత ఇస్తాడు. కృప ద్వారా పాపాలకు క్షమాపణ చేసిన తర్వాత పూర్తిగా నిన్ను క్షమించేసి నీ జీవితాన్ని ఆ గంటలో నుండి పైకి లేపి నిన్ను ఘనపరుస్తాడు. నీకు ఘనత ఇస్తాడు దేవుడు. దావీదు జీవితాన్ని బండ మీద తీసుకొచ్చిన దేవుడు ఘనపరిచాడో లేదా? ఘనపరిచాడు. మలకి 4:2లో కూడా దేవుని యొక్క వాక్యము రాయబడింది. ఏమని? అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయగలరు. మీరు క్రొవ్విన బయలుదేరి క్రొవ్వున దూడల వలె గంతులు వేయినట్లు చూసారా ప్రియమైనటువంటి దేవుడు, గంతులు వేస్తారట. అందుకే మన జీవితంలో దేవుడు ఆనందము సంతోషం రక్షణానందం మనకి ఇచ్చాడు. ఆయన రెక్కల కింద మనల్ని చేర్చుకున్నాడు. ఆయన సన్నిధిని మనకు దూరం చేయలేదు. ఆయన ఆత్మ మన దగ్గర నుండి తీసివేయలేదు. పాపం విషయమై నువ్వు పశ్చాత్తాపడితే పాపం క్షమించి యేసుప్రభువా నీ రక్తంలో కడుగనంటే పరిశుద్ధాత్మను దేవుడు నీకు ఇస్తాడు. ఆ ఆత్మ నడిపింపు, ఇది చెయ్యకు, ఇది చెయ్యు, ఇది దేవుని దృష్టికి మంచిది కాదు, ఆ మనస్సాక్షి మనకిచ్చి దేవుడు మనకి సహాయం చేస్తాడు. కాబట్టి దావీదు దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, సౌలు మొట్టమొదటి రాజు ఇశ్రాయేలుకి 2 మాటలు చెప్తారు. మొదటి రాజు ఆయన తన తర్వాత తన కుమారుడిని యోనాతాను రాజుగా చేయాలని ఆలోచన కలిగి ఉండి ఏం చేస్తాడంటే, యోనాతాను కూడా మంచివాడే. గొలియాతుని చంపే విషయంలో దావీదు సౌలు దృష్టిని ఆకర్షిస్తాడు. సైన్యమంతా ఆ పెద్ద సూర్యుడిని జయించలేకపోతే గొర్రెల కాపరిగా ఉన్న దావీదు ఆ యొక్క గొలియాతుని జయిస్తాడు. కత్తి పట్టుకుని జయించాడా? కాదు. ఒడిశాలలో 5 రాళ్ళు సంచిలో పెట్టుకొని ఒడిశాలలో ఒక రాయేసి అంతే, ఆ ఒక్క రాయితోనే ఆ పెద్ద యోధుడిని, కవచమంతా ఉంది, ఎక్కడ తగిలినా ఆయనకి ఏం కాదు, శిరస్త్రాణం ఉంది, పెద్ద డాల్ ఉన్నది, అటు ఏదొచ్చినా ఆ డాల్తో ఎలాగంటే అయిపోతుంది, అడ్డుకుంటారు. అన్నీ అంత సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తితో ఈ గొర్రెలు దాచుకొని ఒడిసెలు పట్టుకున్న దావీదు వెళ్తాడు. ఎందుకంటే సైన్యం అంతా భయపడి పారిపోతే అతను రక్షణ లేనివాడు, దేవుడు లేనివాడు, అతని బలమే అతనికి ఆధారము, దేవుడే కదా మన బలము. మరి దేవుడు మన బలమైనప్పుడు ఆ సూర్యుడు మనకేం చేస్తాడు? అతడు దేవుని తిడతాడు. నువ్వు తృణీకరించిన దేవుని పేరుకి నేను వస్తానని యుద్ధానికని ఒడిసెలు పట్టుకుని వెళ్ళినప్పుడు, అరే నేను ఒక్క పిల్లనరా, నా మీదకి నువ్వు వస్తున్నావు, ఇప్పుడే నిన్ను చెప్పేసి కాకులకి గద్దలకి ఆహారం ఇచ్చేస్తున్నాను. ఆ సూర్యుడు కోప్పడిపోయి వస్తా ఉన్నాడు. 6 మూల జారడి ఎత్తు మనిషి దావీదు ఎదురుగా వెళ్తాడు. ఈ ఒడిసెలు తిప్పుకొని ఇలా తిప్పి ఇలాగేస్తే
ఈ నొసట చిన్న ఖాళీ ఉంది, అక్కడ తగిలింది అది. ఎక్కడ తగిలినా ఏమీ అవ్వదు. అక్కడ తగిలితే ఆ దెబ్బకి బోర్ల పడిపోయాడు. బోర్ల పడిపోయి దావీదు పరిగెత్తుకుని వెళ్ళి అతని దగ్గర ఉన్న కత్తినే లాగి అతని తలకాయని తెక్కోసాడు. అప్పుడు ఫిలిస్తీన్లు అందరూ బెదిరిపోయారు, మా సూర్యుడు పడిపోయాడని చెప్పేసి. దావీదు బాల్యంలోనే అంత గొప్ప విజయాన్ని సాధించాడు. అందుకు సౌలు అల్లుడుగా చేసుకున్నాడు, తన కుమార్తెనిచ్చి అల్లుడుగా చేసుకున్నాడు. కానీ అన్నిటిలో, యుద్ధ విద్యల్లో అన్నిటిలో సుబుద్ధి కలిగి ప్రజలందరినీ ఇతను ఆకర్షిస్తాడు కనుక రేపు ఈడే రాజు అయిపోతాడని ఒక ద్వేషం పుట్టుకుపోయింది. కొడుకుని రాజుగా చేయాలి కాబట్టి దావీదును ఈర్ష్య చేత చంపడానికి ప్రయత్నం చేశాడు. దావీదు జీవితం అతలాకుతలం అయిపోయింది. దావీదు పెళ్లి చేసిన ఆవిడ్ని, మరి దావీదు రాజు చంపేస్తాడని పారిపోతే ఆవిడ నుంచి ఇంకొకరికి పెళ్లి చేశాడు ఈ రాజు. భార్యని వేరొకరికి ఇచ్చాడు. దావీదు ఏమొచ్చి అడవుల పాలైపోయాడు. అతను తరమడానికి వెళ్తామన్నారు. అతను పరిగెత్తి ఆ కొండ ఈ కోన అలాగే వెళ్తుంటే ఈ సైన్యంతో వెళ్ళి ఎక్కడున్నా పట్టుకొని చంపాలని చూస్తారు. దురాత్మ పట్టి సౌలు అలా చేశాడు. అప్పుడు ఏమైంది, అతను ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరి దగ్గరికి? ఆకీషు రాజు దగ్గరికి. ఆకీషు రాజు చదవండి, ఇప్పుడు చదవండి 28వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం. అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తాం. 1 సమూయేలు 28 మొదటి వచనం చదవం అమ్మా. ఆ దినములలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలని సైన్యాన్ని సమకూర్చి సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి నీ తండ్రి నీవును నీ జనులను నాతో కూడా యుద్ధములకు బయలుదేరి రావాలని పరిష్కారంగా తెలుసుకున్నానుగా. దావీదు నీ దాసుడైన నేను చేయబో కార్యం లేదు, అది నీవు ఇప్పుడు తెలుసుకుంటావని. అందుకు ఆకీషు అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడుగా నియమించదనను. ప్రియమైన దేవుని ప్రకారం ఫిలిస్తీన్లకి సౌలు సైన్యానికి యుద్ధం. సౌలు అంటే ఆ యొక్క హెబ్రీలే కదా. అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇశ్రాయేల్ సైన్యమే కదా. దావీదు వాళ్ళవాడే కదా. దావీదు ఇప్పుడు తన సొంత ప్రజలతోనే యుద్ధానికి ఆకీసుతో కూడి వెళ్ళాలి, రమ్మన్నాడు యుద్ధానికి. దావీదు తన సొంత ప్రజలకు విరోధంగా ఆకీసు రాజుతో కలిసి యుద్ధం చేస్తే తన జీవితంలో ఎప్పుడైనా ఇశ్రాయేలుకి రాజు అవుతాడా? ఆ ప్రజలందరూ ఏమనుకుంటారు, పొరుగు రాజుతో కలిసి మన మీదకే యుద్ధానికి వచ్చారా అని ఇక తరతరాలు ఆ ముద్రాలు నిండిపోతాయి. సౌలు దగ్గర నుండి తప్పించుకొస్తే ఆకీసు ఆశ్రయం ఇచ్చాడు. ఆశ్రయం ఇచ్చి సిగ్లగ్ అనే ప్రాంతంలో నువ్వు నీ అంశాలు బ్రతకండి అని చెప్తే వీళ్ళకి అప్పుడప్పుడు బందిపోటుకు వెళ్ళేవారు. అంటే ఊర్లు వెంబడి దోచుకుని వచ్చేవాళ్ళు, శత్రువులు దోచుకుని వచ్చేవాళ్ళు. అప్పుడు రాజు పని అదే. దావీదు కూడా అలాగే వెళ్ళి కొల్ల పెట్టుకొని వచ్చేవాడు. ఒక సిగ్లగ్ అనే పట్టణాన్ని వీళ్ళకి ఇచ్చాడు ఆకీషు. దాన్ని ఆధారం చేసుకుని వెళ్తే ఒకరోజు యుద్ధానికి వెళ్తాను, నీకింత ఆశ్రయం ఇచ్చాను, నాకింత నమ్మిన బాటుగా నీవు ఉన్నావు, మరి ఇప్పుడు నాతో యుద్ధంకి వస్తామంటే నేను నీ వాడును యుద్ధానికి వస్తానని చెప్పేసి ఈయన కలిగిన దావీదు అనుచరులు యుద్ధంలోకి వెళ్తే వాళ్ళు చూశారు. ఎవరు? 29వ అధ్యాయం అక్కడ మొదటి వచనం చదవండి. అంతలో దండెత్తిపోయి దిగి ఉండిరి. ఇశ్రాయేలీయుల్లోని జల దగ్గర దిగి ఉండిరి. ఫిలిస్తీయుల సర్దారులు తమ సైన్యమును 100 మందిగాను 1000 మంది యూనపరిచి వస్తుండగా దావీదును అతని
జనులను ఆ. ఆకీషుతో కలిసి దండు వెనక తట్టు వచ్చుచుండిరి. కాబట్టి దావీదు అతని అనుచరులు కూడా తన సొంత ప్రజలతో యుద్ధం చేయడానికి ఈ శత్రువులతో కలిసే వెళ్తా ఉన్నారు. అప్పుడు 3వ వచనంలో ఫిలిష్తీయుల సర్దారులు ఈ హెబ్రీయులు ఏల రావలెను అని ఆకీషునడుగా అతడు ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యొద్ద నుండి ఇశ్రాయేలు రాజు అయిన సౌలుకు సేవకుడు దావీదు ఇతడే కాడా, ఇతను నా యొద్ద చేరిన నాటి నుండి నేటి వరకు ఇతని యందు తప్పేమియు నాకు కనబడలేదు. ఫిలిష్తీయుల సర్దారులతో ఆయన అందుకు ఫిలిష్తీయుల సర్దారులు అన్నారు, రాజు మీద కోపడి ఈ మనుషుని నీవు నిర్ణయించిన స్థలానికి తిరిగి వెళ్ళిపోనిమ్ము, అతను మనతో కలిసి యుద్ధానికి రాకూడదు. యుద్ధంలో ఏం చేస్తాడు, అతను మనకు విరోధి అవునేమో. ఆ దండులోకి వెళ్ళిన తర్వాత మనకు విరోధం అయిపోయి వాళ్ళతో స్నేహం అయిపోయి మన తలకాయలు తీసుకెళ్ళి వాళ్ళతో సమాధానం పడిపోతాడు. చూడరా వాళ్ళతో ఉన్నట్టుగా నా తలకాయలు తీసారు మనకి గొప్ప విజయాన్ని తీసుకొచ్చని అంటాడు. అప్పుడు మనమే నష్టపోతాం. కాబట్టి నువ్వేం పని చేస్తావు అయ్యా రాజా, ఎంతకు శత్రువు లేని శత్రువులకు అలా ఉండిపోతారా మరి సొంత ప్రజలతో యుద్ధ భూమిలో కలిసిపోతే మనకైతే ఏంటవుతుంది, ఇంటికి పంపే అన్నాడు. వీళ్ళు శిఖలకు వచ్చేసరికి అప్పటికే శిఖలకును దోచుకున్నారు, శిఖలకును కాల్చేశారు. దావీదు భార్య వెళ్ళి దావీదు యొక్క సమస్తాన్ని పాల్పట్టుకొని మరి అమ్మాయిలకి వెళ్ళిపోయారు. 30వ అధ్యాయం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ 30వ అధ్యాయంలో చూసినట్లయితే దావీదు ఏడవడానికి శక్తి లేకనంతగా ఏడుస్తాడు. 3వ వచనం దావీదును అతని జనులు పట్టణమునకు వచ్చి అది కాచబడి ఉన్న 30వ అధ్యాయంలో తమ భార్యలు కుమారులు కుమార్తెలు చెరలోను కొనుకోబడి చూచి ఇక ఏడ్చుటకు శక్తి పోవునంత బిగ్గరగా ఏడ్చారు. దావీదు ఏడ్చారు. మనకి సంవత్సరం వాగ్దానం ఇదే కదా, దావీదు సమస్తమును పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత కదా సంపాదించుకున్నాడు. మన జీవితంలో కూడా పోగొట్టుకున్నాం ఆత్మీయంగా. మరలా క్రీస్తులో మనం సంపాదించుకోవాలి. మనము ఈ సంవత్సరం కొత్త పాట ఆ 2 పాటలు అభిలాషంగా వాగ్దానం మీద రాయాలి. వాగ్దానానికి మనకు ఒక పాట దొరికింది, లేకపోతే దానికి ఒక ట్యూనింగ్ పెట్టించాను, రాగ పెట్టించాను. రాయిద్దాం అనుకుంటే మరి ఆ పాట వచ్చింది, మరి సరేలే మరి బాగుందని మరి రాయాలి. మరి ఈ వాగ్దానం ఎక్కడ పెట్టారో తీశారు. వాగ్దానం ఏంటి? 2025 సమస్తమును నూతనమైనదిగా చేయి. ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఇది మనము ఈ పాట వచ్చింది, మనము దాన్ని పాడుకున్నాం. అయితే వాగ్దానంలో నేను కూడా ఒక ఇది మరి చేయడము జరిగింది, కానీ అది పాట రూపంలో పెట్టలేదు. ఈ పాట వచ్చేసింది సరే అని. ఈ పాట ఎలా మనము ట్యూనింగ్ చేసామో చూడండి. నాకు ఆ పాట వచ్చేస్తుంది, ఈ పాట మనం పాడలేదు కాబట్టి ఇది. అయితే దీనికి ఒక రాగం మిడతలు ఓహో ఆంధ్ర పాటనా వస్తుంది ఇది. అయితే ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయించున్నాను, దావీదు సమస్తము సంపాదించుకొని. ఈ పాటకి మంచి ట్యూన్ చేశాను. అయితే ప్రియమైనటువంటి దేవుడు జ్ఞాపకం వస్తే మళ్ళీ నేను పాడతాను. మంచి ట్యూనింగ్ మంచి పాట అవుతుంది అని అనుకుంటే మరి ఆ పాట రావడం ఇది ఆపేస్తుంది. దావీదు ఏం చేశాడంటే సిగ్లకు వెళ్ళినప్పుడు అది కాల్చబడి చూసినప్పుడు ఆయన ఏడ్చాడు. ఏడ్చినప్పుడు దావీదు అనుచరులు అందరూ అన్నారు, నీ నుండి మాకు ఇదంతా జరిగింది అని చెప్పి దావీదును పట్టడానికి రాళ్ళు తీసుకొని వెళ్ళారు. అప్పుడు దావీదు దేవుని దగ్గర మోకరించి, ఇన్నాళ్ళు ఇలాగ నష్టపోయాను, ఇప్పుడు సొంత ప్రజలతో యుద్ధానికి వెళ్ళడానికి నేను వెళ్ళాను, కానీ దావీదైతే వెళ్ళిపోయాడు ఆకీష్కి మరి సంతోషపరచడానికి, కానీ దేవుడు
ఆ సర్దారులతో మాట్లాడి దావీదు ఆ యుద్ధంలో పాలు పొందకుండా దూరం చేశాడు. దావీదుకి దేవుడు ఎంత ఉపకారం చేశాడు చూడండి. దావీదు అంతా కోల్పోయినప్పుడు దేవుని దగ్గర విచారణ చేశాడు. 7వ వచనం. చిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదునకు తీసుకుని వచ్చెను. ఈ దండిని తరిమినియాలను నేను కలుసుకుందని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా అన్నాడు, తరుము, నిశ్చయముగా నీ వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందని సెలవిచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు వారు ముందుకు వెళ్ళారు. నువ్వు నిశ్చయంగా తరుము తప్పించుకుంటావు. వీళ్ళు వెళ్తూ ఉంటే పొలంలో ఒక ఐగుప్తీయుడు మరణ పరిస్థితుల్లో పడిపోయి ఉన్నాడు. అమాలేకీయులు దాసుడు ఈ ఐగుప్తీయుడు. వాడు బలంగా ఉన్నన్నారు, వాడుకున్నారు వాళ్ళ యజమానుడు. వాడు ఎప్పుడైతే బలహీన పడ్డాడో అక్కడ తోసాడు. ఆ పొలంలో తోసి వాళ్ళు అక్కడ చచ్చామనుకుని వెళ్ళిపోయారు. వాడు మూలుగుతున్నాడు అక్కడ. ఇక్కడైతే మూలుగులు కనబడుతున్నాయి. దాన్ని చూస్తే అప్పుడు అక్కడ పడి ఉన్నాడు. నువ్వెవడవు అని అడిగితే, అమాలేకీయులకి దాసుడు నువ్వు, నేను ఐగుప్తీయుడు. మీరెందుకు ఇటు వచ్చారు? చాలా ప్రదేశాలు దోచుకున్నాము. ఏ ప్రదేశాలు మీరు దోచుకున్నారు? పలానా పట్టణాలు దోచుకున్నాము. సెగ్లకు వచ్చాము. సెగ్లకులో ఉన్న వారందరినీ తోలుకెళ్ళిపోతాము. అక్కడ సంపద అంతా తీసుకుపోయాము. అక్కడ ఇళ్ళన్నీ ఖాళీ వేసాము. ఈ సావబోతున్నాడు భలే సావబడతారు. అయితే ఈ దొండేటి వెళ్ళిపోయి మాకు తావు చూపెడతావా అన్నాడు. మా యజమానుడికి అప్పగించానంటే నీకు తావు చూపెడతాను. ఎందుకంటే ఆడు నన్ను చంపేస్తాడు. బాగున్నప్పుడల్లా వాడుకోండు. ఇప్పుడు నాకు గేంజిపోయాడు, ఇంకా విస్మించి చంపేస్తాడన్నా. ఆడికి అప్పగించనంటే అప్పగించనని చెప్పి భోజనం పెట్టి వీడు కుదర్చబడిన తర్వాత తీసుకుని వెళ్తే, మీరు ఎలాగైతే ఎప్పటికీ రాలేరు, ఈ లోయలో దిగండి. ఈ లోయలో దిగిన తర్వాత ఈ పొట్ట ఎక్కండి, తిన్నగా అక్కడ కాయండి, వాళ్ళు వస్తారు అని చెప్పారు. ఆ చెప్పినట్టుగా వీళ్ళు వెళ్తే వాళ్ళు అక్కడ తోటలో బాగా బిందు చేసుకుని తప్ప తాగుతారు. అప్పుడు దావీదు అనుచరులు వెళ్ళి కత్తివాత వాళ్ళందరినీ ఏం చేశారు? సంహరించారు. కొల్లపోయిన ధనమంతా అలాగే తన పిల్లలు భార్యని అక్కడికి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళందరినీ తిరిగి తెచ్చుకున్నారు. అదే మనకి 17వ వచనం 18 నుండి వ్రాయబడింది. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకుని పోయిన దాని అంతటినీ తిరిగి తెచ్చుకోండి. మరి అతను తన 2 భార్యలను రక్షించండి. కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దావీదు సమస్తము తిరిగి తెచ్చుకున్నాడు. అందుకే దావీదు తన దేవుని బట్టి అతిశయించాడు. దేవుని బట్టి అతిశయించి, యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ, నా ప్రాణదుర్గం. శత్రువులు ఎంతమంది వచ్చినా ఆయన భయపడ్డాడు. 3వ కీర్తన ఒక మాట చదివి మనం ఆరాధన చేసుకున్నాం. 1వ వచనం నుండి 3వ కీర్తన చదవండి. నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన రక్షణ లేదని, ఏమీ దేవుడి వల్ల రక్షణ దొరకదని నన్ను కూర్చి చెప్పిన వారు అనేకులు. నీవే నాకు కేడముగా, నాకు అతిశయ ఆస్పదముగా, నా తల ఎత్తువాడుగా ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు పరిశుద్ధ పర్వతం నాకు ఉత్తరం ఇచ్చాను. యెహోవా నాకు ఆదరణ. కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొని 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించిన నేను భయపడ్డా. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షించుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడువు నీవే, దుష్టుల పనులు గెరగొట్టువాడువు నీవే. రక్షణ యెహోవా. దేవుడు నాకు వెలుగు, రక్షణ. నా మీదకి వచ్చే శత్రువుల యొక్క దవడ పనులు గెరగొట్టు అని చెప్పి ప్లేస్ కూడా చెప్తాను. దావి ఆడు బతికినా మరేం తినలేడు, దవడ పనులు విరిగిపోతే శత్రువులు. మరి అక్కడ యుద్ధంలో ఒకసారి ఆవిడ గెరగొట్టనేమో విరిగిపోయేమో. అలాగూ నఖ ముఖాల శత్రువులు ఎవరూ లేకుండా
దావీదు అందరినీ జయించాడు. సొంత కొడుకే విరోధైనప్పుడు ఆ 3వ కీర్తన రాశాడు దావీదు. నన్ను బాధించిన వారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచివారు అనేకులు. ఈసారి దావీదు తప్పించుకోలేడు అనుకున్నారు, కానీ దేవుడే రక్షించాడు. దావీదు అంటాడు, నేను పండుకొని నిద్రపోయి తిరిగి మేలుపడ్డాను. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించిన నేను, ఎందుకంటే యెహోవా నాకు వెలుగు రక్షణ, నా ప్రాణ దుర్గం. నా శరీర మాంసములు తిరుటికై శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారే తొట్టిల్లిపోయి కూలారు. ప్రియమైన దేవుని పిల్లరా, కాబట్టి దేవుడు దావీదుని, పడిపోయిన దావీదుని, చెడిపోయిన దావీదుని, తప్పుడు నిర్ణయాలు తీసుకున్న దావీదు నిజంగా దేవుని వైపు తిరిగినప్పుడు, దేవుని మార్గాన్ని అడిగినప్పుడు, తన సత్య మార్గాన్ని తెలుసుకున్నప్పుడు దేవుడే తావు చూపించి దావీదును గొప్ప చేశాడు. తరువాత దినాల్లో ఏమైంది? సౌలు ఫిలిస్తీన్ చేతిలో చచ్చిపోతే దావీదే ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఒకప్పుడు ఆ యొక్క జనుల మీదకే యుద్ధానికి ఒకవేళ వెళ్ళినట్లయితే రాజు అయి ఉండేవాడా? దేవుడు ఎలా తప్పించాడు? అనేక కీడుల నుండి తప్పించాడు. అందుకే దేవుడు కృపయు ఘనతయు అనుగ్రహించినటువంటి వాడు. మన దేవుడు నీతి సూర్యుడు, నీతి సూర్యుడు. కాబట్టి ఈ సూర్యుని కాంతి భూమి మీద పడినప్పుడు సూక్ష్మ క్రిములు నశించి వ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. నీతి సూర్యుని కిరణాలు నీ జీవితం మీద ఉంటే చెడుగులన్నిటి నుండి సంరక్షించి ఆయన తన మార్గంలో నడిపిస్తాడు. కాబట్టి ప్రభువుని బట్టి మన అతిశయము, ఆయన బట్టి మన ఆనందము, ఆయన మనకు రక్షణ వెలిగి మన జీవితాన్ని వెలిగించి మనల్ని రక్షించి ఆయన మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. 3వ వచనంలో చెప్పినట్టు 40లో తన స్తోత్రం క్రొత్త గీతాన్ని దేవుడు మన మాట ఉంచాడు. కాబట్టి అటువంటి మరి నాశన మార్గంలో పోయి నరకానికి పోకుండా జీవం వైపు తిప్పి రక్షణ వెలుగై నడిపిస్తున్న దేవుడికి మన జీవితంలో కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటాం. మోకాళ్ళలోని కొద్ది మాటలతో ప్రభువుని ఆరాధన చేసుకుంటాం. ఉపకారములను